హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సౌండ్ బార్ కొనాలని మీరు ఎన్నో వీడియోస్ అయితే చూస్తుంటారు. బట్ ఇదొక్క వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీ బడ్జెట్ కనుక 5,000 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల మధ్యలో ఉంది అని అనుకుంటే మాత్రం మీకు ఒక మంచి సౌండ్ బార్ సెలెక్ట్ చేసే బాధ్యత అయితే నాది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్గా వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికల్లా మీకు ఒక సౌండ్ బార్ నచ్చింది అనుకుంటే, అది కొనాలనుకున్నప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినా సరే దానికి ఆల్టర్నేటివ్ సౌండ్ బార్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఆల్మోస్ట్ ఒక 20 సౌండ్ బార్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఒకవేళ నేను చెప్పినవి మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సేల్లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి, లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏ కార్డు ఉన్నా సరే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదు నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తాను అనుకుంటే మాత్రం వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొన్ని ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, కొన్ని అమెజాన్లో ఉంటాయి. అంటే ఎక్స్క్లూజివ్ అనమాట. కొన్ని ఫ్లిప్కార్ట్కి ఎక్స్క్లూజివ్, కొన్ని అమెజాన్కి ఎక్స్క్లూజివ్. సో అందుకే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అయితే ఒకవేళ ఫ్లిప్కార్ట్ కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షాప్ బటన్ అయితే ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ అక్కడ మీకు ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనము 5,000 రూపాయల బడ్జెట్ నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో అయితే చూద్దాము. సో ఇది మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో బెస్ట్ సౌండ్ బార్స్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 5,700 రూపాయలకి మివి నుంచి మివి ఫోర్ట్ H350 అనే సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి 5.1 ఛానల్తో వస్తుంది, 350 వాట్స్తో వస్తుంది. రెగ్యులర్గా మనము టీవీ తీసుకున్నప్పుడు మనకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టీవీ నుంచి వచ్చే సౌండ్ బార్ అయితే మనకు అస్సలు సరిపోదు. మనం స్పెషల్గా సౌండ్ బార్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పీకర్స్ అంతా బెటర్గా అయితే పర్ఫామ్ చేయవు టీవీవి. మీకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం మీరు పెట్టే బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా బేసిక్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ మివి అనేది మీకు బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. కేవలం ఈ మాత్రమే, నేను మొత్తం మివి గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ మివిలో మీకు ఈ ఫోర్ట్ మోడల్ ఏదైతే ఉందో H350, ఈ మోడల్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. 5,700 రూపీస్ అయితే ఉంది. ప్రైస్ మీకు అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక 100-200 రూపాయల వరకు మీరు చూసుకోండి. ఇది 350 వాట్స్తో వస్తుంది, 5.1 ఛానల్తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ట్రిబిట్ నుంచి ట్రిబిట్ S1 అనే సౌండ్ బార్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ అనేది మీకు డైరెక్ట్గా 8,500 రూపాయల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అదేంటి 8,500 రూపాయలకి మధ్యలో ఏం లేవు అంటే ఉన్నాయి, బట్ అంత మంచిగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఎవరు ఏం చెప్పినా మీరైతే నమ్మొద్దు. ఖచ్చితంగా ఇది మాత్రం చూడండి, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. ట్రిబిట్ S1 సౌండ్ బార్ అనేది ఆ తంపిక్ బేస్ అయితే మీకు అసలు 2.1 ఛానల్ లాగా అయితే అస్సలు ఉండదు అనమాట. అండ్ 200 వాట్స్తో వస్తుంది. రియల్ టైంలో మీకు ఇది 300 వాట్స్ లాగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. చాలా మంచి సౌండ్ బార్. ట్రస్ట్ మీ, మీరు ట్రిబిట్ అనే బ్యాండ్ నేను వినలేదు అని అనుకోకుండా ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ తంపింగ్ కానీ ఆ బేస్ కానీ మీకు ఎలా వస్తుందో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది 2.1 ఛానల్తో వస్తుంది. కాకపోతే వైర్డ్ సౌండ్ బార్, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. 8,500 రూపాయలు అయితే ఉంటుంది. అప్పుడప్పుడు ఇది మనకి 10,000 రూపాయలు కూడా వెళ్తూ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మీకు బోట్ నుంచి బోట్ అవెంట్రా ప్రైమ్ 5000 DA అయితే ఉంటుంది. ఈ అవెంట్రా ప్రైమ్ 5000 DA అనేది ఇప్పుడు నేను చెప్పబోయే సౌండ్ బార్లు మోస్ట్ ఆఫ్ ద సౌండ్ బార్స్ అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ 5000 DA అనేది మనం ఎప్పుడో చేసేసామో, చాలా రోజులు అయిపోయింది. ఇవి మనం పర్చేస్ చేసినప్పుడు వచ్చేటప్పటికి 14,500 రూపీస్ వరకు పర్చేస్ చేసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 9,800 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. డాల్బీ అట్మాస్తో వస్తుంది. కాకపోతే ఇది వైర్డ్ సబ్‌వూఫర్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఒక్కటే మీకు మైనస్, మిగతా అంతా కూడా అద్భుతమైన ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ బడ్జెట్ దగ్గర మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అదే మీరు 14,000 15,000 అంటే మాత్రం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ 9,800 రూపాయల దగ్గర అయితే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ 9500WS Pro అని అయితే ఉంటుంది. అండర్ 10,000 రూపీస్లో ఇది ఒక బెస్ట్ చాయిస్గా అయితే చెప్పుకోవచ్చు. మీకు వైర్లెస్ స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. మీకు 10,000 రూపీస్లో వైర్లెస్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడ్ రేంజ్ అంటే 12,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ లోపు. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద టైము ఎక్కువ మంది నన్ను అడుగుతుండేది, వాట్సాప్లో కూడా అడుగుతూ ఉంటారు, ఇదే రేంజ్లో అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. మేజర్గా కొన్ని సౌండ్ బార్సే ఉన్నాయి, ఇంతకు మించి మీరు బయటకే తెల్లొద్దు, ఖచ్చితంగా మనీ లాస్ అవుతారు. సో బడ్జెట్ కొంచెం పెట్టుకోగలిగితే మాత్రం ఈ మిడ్ రేంజ్ సౌండ్ బార్లు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. దీంట్లో
వచ్చేటప్పటికి మనకి JBL నుంచి JBL సినిమా SB190 అని అయితే ఉంటుంది. ఇది మీకు 12,000 రూపీస్కి అయితే వస్తుంది. రెగ్యులర్గా 14,000 15,000 అలా అయితే ఉంటుంది. మేజర్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే JBL లాంటి కంపెనీ నుంచి డాల్బీ అట్మాస్ ఈ ప్రైస్లో ఆఫర్ చేయడం మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే వైర్లెస్ సబ్ వూఫర్తో వస్తుంది ఈ ప్రైస్లో కూడా. సో ఇది కింగ్ అనే చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి. అంటే ఎవరైతే నాకు మంచి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బోట్ నుంచి బోట్ అవెంటే 7050D అని అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఇంతకుముందు 16,000 రూపాయల వరకు ఉండే, ఇప్పుడు తర్వాత 5DA వచ్చింది కదా, దానివల్ల ప్రైస్ అనేది తగ్గిపోయింది. ఇది వచ్చేటప్పటికి 12,200 రూపీస్కే వస్తుంది. 700 వాట్స్ భారీ పవర్తో వస్తుంది అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే చాలా పెద్ద పవర్ అయితే ఉంటుంది. 700 వాట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. 700 వాట్స్తో వస్తుంది. ఒక పవర్ఫుల్ సౌండ్ బార్ ఇది. 5.1 ఛానల్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది మీకు డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ HWB67E అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా ఇది మనకి 20,000 రూపాయల వరకు ఉండే. మొన్న కూడా సేల్లో చూస్తే మనము సేల్లో కూడా మనకి ఈ ప్రైస్కి అయితే రాలేదు. 21,000 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 18,200 రూపీస్ వరకు ఏమో వచ్చింది బిగ్ బిలియన్ డే సేల్లో కూడా. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 15,300 రూపీస్కి అయితే వచ్చింది. నా దగ్గర కూడా స్టిల్ ఉంది. నేను కూడా దాన్ని 19,000 రూపాయలకి ఏమో పర్చేజ్ చేసినట్టున్నాను. ఇది మనకి 5.1 ఛానల్తో వస్తుంది. విత్ DTS:X సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ వైర్లెస్ కంప్లీట్గా ఇది చాలా బాగుంటుంది. మీకు డీసెంట్ క్వాలిటీ కావాలి అని అనుకుంటే మాత్రం ఒక మంచి క్వాలిటీ వస్తుంది. బేస్ కూడా డీసెంట్ బేస్ అయితే ఉంటుంది. ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాకు హై బేస్ కావాలి, నాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, అసలు ఇల్లు దద్దరిల్లిపోవాలి బేస్తో. కానీ నా బడ్జెట్ అనేది 20,000 రూపాయల లోపే ఉంది అనుకుంటే మీకు మోటరోలా నుంచి యాంఫీ సౌండ్ X అని అయితే ఉంటుంది. ఇది మీకు 15,800 రూపాయలకి వస్తుంది రైట్ నవ్వు. 700 వాట్స్తో వస్తుంది. ఇది కూడా 5.2.4 ఛానల్ సెటప్తో అయితే వస్తుంది అనమాట. అద్భుతమైన సౌండ్ బార్ అని చెప్పాలి ఇది మాత్రం. మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకు రెండు కూడా సబ్ వూఫర్స్ అనేవి వైర్లెస్ వస్తాయి, శాటిలైట్ స్పీకర్స్ కూడా వైర్లెస్ వస్తాయి. మీరు ఎప్పుడైతే మూవీ మోడ్లో పెడతారో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అనేది ఇల్లంతా కూడా అని సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి చాలా పవర్ఫుల్ సౌండ్ బార్. మీ దగ్గర పెద్ద హాల్ ఉంది అనుకుంటే మాత్రమే దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బోట్ నుంచి బోట్ అవెంటే 7050DA, ఇందాక నేను D చెప్పాను కదా, సో దానికి అప్గ్రేడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఇది మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది. వైర్లెస్ స్పీకర్స్ వస్తాయి, అలాగే వైర్లెస్ మీకు సబ్ వూఫర్ కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ రివ్యూస్ మన ఛానల్లోనే మీరు చెక్ చేయండి. సో ఒక మంచి సౌండ్ బార్ మీకు 16,500 రూపీస్కి అయితే వస్తుంది. అంటే బేస్గా నాకు చూసుకున్నట్లయితే ఏదైతే నేను ఇందాక చెప్పానో మోటరోలా యాంఫీ సౌండ్ X దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ వస్తుంది. రిమైనింగ్ మొత్తం ఆప్షన్స్ మీకు సేమ్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ నేను అక్కడి నుంచి కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మీకు జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంటుంది. 9775 అయితే ఉంటుంది. ఇది 18,000 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. 650 వాట్స్తో వస్తుంది. శాటిలైట్ స్పీకర్స్ కూడా మీకు వైర్లెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ మీకు సబ్ వూఫర్ కూడా వైర్లెస్తోనే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. అంటే జిబ్రానిక్స్ నుంచి చాలా మంది అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే LG నుంచి LG 65TR అయితే ఉంటుంది. ఈవెన్ నేను దీన్ని కంపారిజన్ కూడా చేసి పెట్టున్నాను, చాలా వాటితో కంపారిజన్ కూడా చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు అండర్ 19,000 రూపీస్లో ప్రజెంట్ అయితే వస్తుంది. రెగ్యులర్గా మనకి 22,000 రూపీస్ వరకు మధ్యలో ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పాలి. 600 వాట్స్తో అయితే వస్తుంది. సో మీకు డీసెంట్గా ఎవ్రీ డే నేను సౌండ్ బార్ యూజ్ చేస్తాను అనుకుంటే, మీకు చిరాకు రాకూడదు అని అనుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది ఇది. అంటే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి మరి హై పర్ఫార్మెన్స్ ఉండదు, లో పర్ఫార్మెన్స్ ఉండదు, డే టు డే లైఫ్లో మీకు చల్తా అయిపోతుంది. సో అలాంటి ఒక సౌండ్ బార్. LG థింక్ యూ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. యాప్ నుంచి కూడా మీరు అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ HT-S40 అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే మరి ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. బట్ మీకు సోనీ బ్రాండ్ వాల్యూతో నాకు ఒక మంచి సౌండ్ బార్ కావాలి, 5.1 ఛానల్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. బట్ నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అని నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళదు. చూడడానికి మీకు అలా కనిపిస్తుంది అంతే. చాలామంది చెప్పినట్టు మీకు రియల్ టైంలో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. బట్ ఒక మంచి సౌండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇవ్వగలుగుతుంది. అంతవరకు ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొంచెం నేను ప్రీమియం ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలనుకుంటున్నా, నా బడ్జెట్ అనేది ఒక 23,000 నుంచి 35,000 రూపీస్ వరకు నేను పెట్టుకోగలను అనుకుంటే ఒక హై క్వాలిటీ ఆడియో లవర్స్ కోసం అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా.
వచ్చేటప్పుడు మనకి JBL నుంచి JBL సినిమా SB590 అయితే ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి రెగ్యులర్గా 25,000-26,000 ఈవెన్ 27,000 రూపీస్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మేజర్లీ డీప్ బాస్ని కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చినటువంటి సౌండ్ బార్ అనమాట. సో ఎవరైతే డీప్ బాస్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక సూపర్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జిబ్రానిక్స్ జూక్ బార్ నుంచి 9900 అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సౌండ్ బార్ అయితే ఉంది. మీకు ఒక్కసారి 29,000 28,000 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్ నవ్ ఇది మీకు 21,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు ఫ్లక్చువేట్ అవుతుంది. 5.2.4 ఛానల్తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ సౌండ్ బార్ అని చెప్పాలి. 725 వాట్స్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇవన్నీ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని కూడా షాప్ బటన్లో ప్రొవైడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి HWB67E వేరియంట్ అయితే ఉంటుంది. ఇది కొంచెం హై వేరియంట్ అనమాట. ఇందాక నేను 15,000 రూపాయలు చెప్పాను కదా, అది బేసిక్ వేరియంట్ అయితే ఇది కొంచెం హై వేరియంట్ అని చెప్పాలి. ఇది మీకు 9 స్పీకర్స్తో వస్తుంది అండ్ 27,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే దీంట్లో ఉండదు. మీకు డాల్బీ అట్మాస్ కావాలంటే మీరు మరీ హైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG SQ75TR ఇది వచ్చేటప్పటికి QND మ్యాచింగ్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా మంది అడుగుతారు నన్ను, నా ఈ LG SQ75TR ఎలా ఉంది అని. సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ LG SQ75TRకి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ సౌండ్ బార్ అనేది 600 వాట్స్తో అద్భుతమైన సౌండ్ బారు. ఈవెన్ నేను కూడా పర్చేస్ చేసి జనరల్గా సెల్ చేస్తూ ఉంటాను కదా, బట్ నేను తీసుకున్న తర్వాత నేను హౌస్లో నా పర్సనల్ యూసేజ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట దాన్ని. ఎందుకు అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది అని అంటున్నారు, బట్ చూస్తుంటే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. ఈవెన్ మీరు LG ఒక సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లోకి వెళ్ళినా సరే 44,000 45,000 రూపీస్ అయితే చూపిస్తూ ఉంది ప్రైస్ అనేది. బట్ నేను మీరు ఆన్లైన్లో కానీ చూసుకున్నట్లయితే 29,000-28,000 రూపాయలకి మీకు ప్రజెంట్ దొరుకుతూ ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండా ఉన్నట్లయితే 32,000 31,000 అట్లా ఉంది. మీరు ఆఫర్స్ అయిపోయిన తర్వాత చూస్తే 34,000 36,000 అట్లా వరకు వెళ్తూ ఉంది. ఇప్పుడు తీసుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్. ఒకవేళ మీ దగ్గర LG QND ఉంటే మాత్రం ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ QND మ్యాచింగ్తో అయితే తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. మీరు LG టీవీ లేకపోయినా తీసుకోవచ్చు. ఈవెన్ నా దగ్గర LG టీవీ లేకపోయినా నేను నార్మల్ టీవీకి కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. గూగుల్ టీవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నో డౌట్. కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. LG ThinQ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జిబ్రానిక్స్ నుంచి 1100 వాట్స్ బీట్ సౌండ్ బార్ అయితే ఉంటుందన్నమాట. అదొక బీస్ట్ చెప్పాలంటే అసలు నో డౌట్ వన్ ఆఫ్ ద బీస్ట్ సౌండ్ బార్ అని చెప్పాలి. దీంట్లో మీకు 1000 వాట్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 1100 వాట్స్ అనమాట. అంటే 1100 వాట్స్తో వస్తుంది. 33,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్లో ఇప్పుడు కూడా బడ్జెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒకసారి మనకి 37,000 రూపీస్ కూడా వెళ్తూ ఉంటుంది. 7.2.1 ఛానల్తో వస్తుంది. అల్టిమేట్ పవర్ సౌండ్ బార్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సేమ్ అదే పవర్ ఇంకొంచెం పెంచాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు బ్లాపాంక్ నుంచి SBW600 Exceed అని అయితే ఉంటుంది. 9.1.4 ఛానల్తో వస్తుంది. ఒక మంచి సినిమాటిక్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. దీని ప్రైస్ అనేది మీకు 34,000 35,000 ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. చూసుకోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చూడడానికి కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ కలర్ ఫినిష్తో అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. బ్లాపాంక్ట్ కదా, నేను ఎలా ట్రస్ట్ చేయాలి అని అంటే మాత్రం తీసుకోవాలి, ఇక గుడ్డిగా తీసుకోవాలి. ఎందుకంటే సౌండ్ బార్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 9.1.4 ఛానల్తో అది కూడా మీకు 35,000 రూపాయల బడ్జెట్లో వస్తుందంటే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తూ అసలు మామూలు విషయం కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నా బడ్జెట్ అనేది 38,000 రూపాయల పైన ఉంది. ఇంతవరకు నేను చెప్పింది కూడా 38,000 రూపాయల మధ్యలో చెప్పాను అనమాట. అంటే దీని ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇక అల్టిమేట్ సౌండ్ బార్స్ ఇవన్నీ కూడా 38,000 రూపాయల పైన నేను పెట్టుకోగలను అని అనుకుంటే నాకు సౌండే ప్రైమరీ మ్యాటరు, నాకు సౌండ్ డబ్బు అనేది నాకు సెకండరీ మ్యాటరు, మనీ అనేది పెద్ద ఇష్యూ కాదు అని అనుకుంటే, నాకు అల్టిమేట్ సౌండ్ బార్ కావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళ కోసం ఇది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు JBL నుంచి JBL బార్ 500 Pro అయితే ఉంటుంది. 38,000 రూపీస్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. 590 వాట్స్తో వస్తుంది. JBL ట్రూ 590 వాట్స్ అని చెప్పాలి అని అంటే చాలామంది కూడా మీకు 600 వాట్స్ అని చెప్పినప్పటికీ రియల్ టైంలో 400 450 వాట్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రియల్ టైంలో 590 వాట్స్ సౌండ్ అయితే వస్తుంది. డీపర్ బేస్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ని చెప్పేవన్నా సోనీ నుంచి ఏం లేవా అంటే సోనీ లవర్స్ కోసం కూడా ఉంది. ఇది వచ్చేటప్పటికి సోనీ నుంచి సోనీ బ్రావియా థియేటర్ 6 అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 50,000 52,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 43,000 రూపాయలు 43,000 రూపీస్కి అయితే వస్తుంది. 1000 వాట్స్తో వస్తుంది.
పవర్ ప్యాకెడ్ పర్ఫార్మెన్స్తో వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా అరేంజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు మిడిల్లో కూర్చోవాలి, బ్యాక్ సైడ్ రేర్ స్పీకర్స్ పెట్టేసి మీకు ఇక మీరు ఏదైతే సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. బట్ రేర్ స్పీకర్స్ కొంచెం బ్యాక్ సైడ్ పెట్టేసి నీట్గా దాని కింద స్టాండ్స్ పెట్టేశారనుకుంటే, ఏదైతే మనకి సబ్ వూఫర్ ఉందో ఆ సబ్ వూఫర్ కొన్ని స్టాండ్స్ దొరుకుతాయి, ఆ స్టాండ్స్ మీరు బయట ఆన్లైన్లో పర్చేస్ చేసి దానికి స్టిక్ చేసి పెట్టేశారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, నో డౌట్. సో బడ్జెట్ కూడా ఇప్పుడు బాగా తగ్గింది, 43,000 రూపీస్కే వస్తుంది. సో వన్ ఆఫ్ ద పవర్ ప్యాకెడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది 1000 వాట్స్తో. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాపాంక్ నుంచి బ్లాపాంక్ SBW 600 XCD అయితే ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పింది 9.1.2 ఛానల్, ఇప్పుడు నేను చెప్పింది వచ్చేటప్పటికి ఈ 600 XCD అనేది 12.1.4 ఛానల్తో వస్తుంది. పవర్ ప్యాకెడ్ అని చెప్పాలి, ఇక కింగ్ ఇది. ఈ 52,000 రూపీస్ అయితే ప్రజెంట్ రైట్ నౌ ఉంది ప్రైజు. కాకపోతే ప్రైజ్ అనేది మీకు 50,000 54,000 ఈ మధ్యలో ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. కొంచెం నేను ఆ 2,000 రూపాయలు అడ్జస్ట్ చేసుకోగలను అని అనుకుంటే అందుకనే దీన్ని తీసుకున్నాను, లేదంటే నేను 50,000 రూపాయలు అక్కడి వరకు కట్ చేసి ఉండేవాడిని. బట్ మీరు ఒకవేళ ఆ 2,000 కూడా మేము పెట్టుకోగలను అనుకుంటే వాళ్ళ కోసం అయితే దీన్ని తీసుకొచ్చాను అనమాట. ఇది మీకు 3 years వారంటీతో వస్తుంది, 12.1.4 ఛానల్తో వస్తుంది, 1200 వాట్స్ అయితే తీసుకొచ్చింది దీంట్లో. సో పవర్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు కనుక మంచి సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ 20+ సౌండ్ బార్స్ అయితే చెప్పాను. ఒకవేళ మీది బడ్జెట్ అనేది 5,000 రూపాయల నుంచి 52,000 రూపాయలు ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ అవసరాన్ని బట్టి వీటిలో బెస్ట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు ఇంకా స్టిల్ డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో నాకు పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి సౌండ్ బార్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ సౌండ్ బార్, మీరు ఏ ప్రోడక్ట్ గురించి అయినా నన్ను అడగొచ్చు. టీవీ, వాషింగ్ మిషన్, అది రిఫ్రిజిరేటర్ అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు నా దగ్గర నుంచి సజెషన్ అయితే తీసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీ రూమ్ సైజుని బట్టే తీసుకోండి. మీ దగ్గర పెద్ద హాల్ ఉంది, పెద్ద బెడ్రూమ్ ఉంది అని అనుకుంటే అప్పుడే మీరు హై వాట్స్కి అయితే వెళ్ళండి. లేదనుకుంటే మళ్ళీ మీకు అనవసరంగా మనీ వేస్ట్ అవుతుంది తప్ప మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా రాకపోవచ్చు. మీకు మీ అవసరాన్ని బట్టి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బడ్జెట్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే సౌండ్ బార్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అవి కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కొనాలి అనుకుంటే వీటిని దాటి అయితే వెళ్ళొద్దు, తర్వాత మళ్ళీ మీరు మనీ అయితే లాస్ అవుతారు. సో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్స్ 5,000 నుంచి 52,000 రూపీస్ వరకు. సో ఇవి కనుక మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ఇక్కడ షాప్ బటన్లో ఉంటాయి. మేక్ షూర్ లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. గైస్, ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.